డీజే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు తమ ట్రస్ట్ కృషి చేస్తుందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కుమార్తెలు డీజే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దామచర్ల అనిషా లక్ష్మి సభ్యులు తనూజ లక్ష్మి తెలిపారు. తమ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 5వ తేదీ హర్షిని డిగ్రీ కళాశాల ఆవరణలో ఉదయం 10 గంటలకు 6వ తరగతికి ప్రవేశం కోసం పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి 10వ తరగతి వరకు ఉచిత విద్యతో పాటు పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు, ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. ప్రవేశ పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత కావాలని పేర్కొన్నారు. వివరాల కోసం 8498888984 నంబర్ను సంప్రదించాలని కోరారు. డీజేఆర్ ట్రస్ట్ మేము పెట్టినప్పటి నుంచి ప్రతిరోజు అందరికీ సహాయపడాలి అనే ఉద్దేశంతో కొత్త కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మేము ఈ మధ్యకాలంలో నోటీస్ చేసింది ఏంటంటే చాలామంది పేదలు కానీ చాలామంది వరకు వాళ్ళ పిల్లల్ని సెకండరీ ఎడ్యుకేషన్ చదివించలేకపోతున్నారు. ప్రైమరీ ఫినిష్ అయినా వాళ్ళు సెకండరీకి పంపించకుండా ఆపిచ్చేయడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. దానివల్ల మేము ఇవాళ ఒక కొత్త ఆలోచనతో 6వ తరగతి నుంచి 10th వరకు పిల్లల సెకండరీ ఎడ్యుకేషన్ అప్పుడు మెరిట్ బేస్డ్ ఉన్న స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం. దానికోసం రేపు మేము హర్షిని కాలేజ్లో టెస్ట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మెరిట్ బేస్డ్. సో 5th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరికైతే వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఫర్దర్ సపోర్ట్ కావాలి అనుకుంటున్నారో. అండ్ ఆ మెరిట్ బేస్డ్లో మేము 50 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఎవరైతే టాప్ చేశారో వాళ్ళకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం ఎడ్యుకేషన్ మేమే చూస్తాం. పుస్తకాలు కానివ్వండి, ఆ ఖర్చంతా మేమే భరిస్తాం. వాళ్ళకి ప్రాపర్గా చదువుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తాం. తప్పకుండా 5వ తరగతి పిల్లలు ఎవరున్నా కూడా అవసరాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి రేపొద్దున హర్షిని కాలేజ్లో ఎగ్జామ్ రాయండి. మీరు కనుక మెరిట్ బేస్డ్గా క్వాలిఫై అయితే తప్పకుండా మీకు స్కాలర్షిప్ వచ్చి మీరు ఏ ప్రాబ్లం లేకుండా చదువు కంటిన్యూ చేయగలుగుతారు. మేము ముందుగా 50 మందికి ఇద్దాం అనుకుంటున్నాం. ఆ తర్వాత అవసరం కొద్దీ మేము ముందు ఎంతమంది పిల్లలకు అవసరమో అలా చూసుకొని దాని తర్వాత పెంచడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు 5th క్లాస్లో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాయగలుగుతారు. సమ్మర్లో వాళ్ళు 6th క్లాస్కి వెళ్తారు. సో అప్పటి నుంచి బాధ్యత అంతా